రాత్రి అది జనవరి 2, 1990. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 43 సంవత్సరాల తరువాత మరోసారి కాశ్మీర్ మటరక్కసి కళ్ళు తెరుచుకుంది. చలి రోజులు, రాత్రిపూట చీమ చిటుక్కుమన్నా వినిపించే అంత నిశ్శబ్దం. మసీదుల మైకులు కాశ్మీరీ పండిట్లకు భయంకరమైన హెచ్చరికలు చేయడం మొదలుపెట్టాయి. ఆ నిశ్శబ్ద మసీదులో మైకులు చేసే హెచ్చరికలు కాశ్మీరీ హిందువులపై బాంబుల వర్షమే అయింది. కాశ్మీరీ హిందువులారా, మాకు మా పాకిస్తాన్ కావాలి, మగవాళ్ళు కాశ్మీర్ వదిలి వెళ్ళండి, మీ ఆడవాళ్లను మాకు వదిలి వెళ్ళండి, మతం మారండి, పారిపోండి లేదా చచ్చిపోండి. ఇవి కాశ్మీర్ మసీదుల మైకులు చేసిన హెచ్చరికలు. హెచ్చరికలతో పాటుగా దాడులు మొదలయ్యాయి. 60,000 కాశ్మీరీ హిందూ కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మంచు కురుస్తున్న ఆ రాత్రి కాశ్మీర్ను వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. దొరికిన వారిని దొరికినట్లు దారుణంగా నరికి చంపారు. ఆ భయంకరమైన చలిలో పారిపోలేని ముసలివారు, ముస్లింల కత్తులకు కుత్తుకలు బలి ఇచ్చారు. గర్భిణీ స్త్రీలను సైతం వదలకుండా మర్మాంగంలో కత్తి పెట్టి పై వరకు చీల్చారు. దొరికిన హిందూ స్త్రీలను దారుణంగా సామూహిక మానభంగాలు చేసి చంపారు. ధాన్యం దాచుకునే గాదెల్లో దాక్కున్న వారిని సైతం చంపి అదే ధాన్యాన్ని దోచుకుపోయారు. 60,000 కుటుంబాలు నేటికి ఢిల్లీ రోడ్లలో కాందిసీకుల శిబిరాలలో తమ దేశంలోనే కాందిసీకులుగా బ్రతుకుతున్నారు. ఫారూక్ అబ్దుల్లా పార్టీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తూ ఉండిపోయింది. ముస్లిం రాజుల పాలనలో ఈ ఘోరం జరిగింది అంటే వారి పాలన కదా అని సరిపెట్టుకోవచ్చు. సెక్యులర్ ప్రభుత్వం అనే ముసుగులో నెహ్రూ కుటుంబం ఆడుతున్నటువంటి నాటకం ఇది. ముస్లిం మూలాలు కలిగి హిందువులను వంచి రాజ్యాధికారాన్ని చేపట్టిన కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం అని చెప్పుకుంటున్న గియాజుద్దీన్ గాజీ కుటుంబం ఆడుతున్న వంచన క్రీడ. ఎంతమంది తల్లులు మాన ప్రాణాలను కోల్పోయారో, ఎంతమంది చంటి బిడ్డలు ముస్లింల కత్తులకు బలి అయ్యారో, కదలలేని ముదుసలుల రక్తం ఎన్ని నదులై పారిందో ఈనాటికి లెక్కలు లేవు. హిందువుల ఆస్తులన్నీ హస్తగతం చేసుకోబడ్డాయి. ఈనాటికి కాశ్మీర్ హిందూ కుటుంబాలు వారు పుట్టిన గడ్డను దర్శించడానికి కూడా వీల్లేని పరిస్థితులు. జనవరి 2, 1990 నుండి జనవరి 19, 1990 వరకు జరిగిన మానవ హననం ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు. దాదాపు 1,00,000 మంది హిందువులు చంపబడ్డారనే అంచనా. ముస్లిం రాజుల పాలనలో కూడా 100 నుంచి 150 సంవత్సరాల్లో జరిగినన్ని హత్యలు కేవలం 17 రోజుల్లో మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగాయి.